హాయ్ చిన్నారులు, మీరేం చేయాలంటే ఇప్పుడు రోజు నేను చెప్పే కథలు వింటున్నారు కదా, ఆ కథలలోని నీతిని గుర్తించి మీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని మీ నడవడికను చక్కగా మార్చుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు చెప్పే కథ ఏమిటంటే, మనం చెప్పుకునే పంచతంత్ర కథలు మిత్ర లాభము కనుక అన్ని దీంట్లో జంతువుల కథలే ఉంటాయి. ఓకేనా? అయితే ఒక అడవిలో ఒక వేటగాడు ఒక లేడీకి బాణం వేసి చంపి ఆ లేడీని భుజాన వేసుకొని వస్తుంటాడు. ఇంటికి ఆ లేడీని తీసుకుపోదామని వెళ్తూ ఉంటే తొవ్వల అతనికి ఒక అడవి పంది కనపడుతుంది. అడవి పంది కనపడితే ఆ బోయవాడు లేడీని కింద పెట్టేసి ఆ అడవి పందికి బాణం వేసి కొడతాడు. బాణం వేసి కొట్టేసరికి ఆ అడవి పందికి బాణం గురి తప్పి కొంచెం దెబ్బ తగులుతుంది, అంతే, చనిపోదు. ఒక దెబ్బ తగిలిన దానికి దాని బాధకు అది కోపంతో వేటగాని పైకి ఎగబడి దాని కూరలతోటి వాడిని కొరికిపెట్టి వేటగాడిని చంపేస్తుంది. వేటగాడు చనిపోయిన తర్వాత ఇంకా సేపటికే ఆ పంది కూడా నేల మీద పడి గిలగిలా తనుకొని చనిపోతుంది. అది చనిపోయినప్పుడు అక్కడ పాకుతూ తిరుగుతూ ఉన్న ఒక పెద్ద పాము కూడా ఆ పంది బరువుకు పాము మీద పడేసరికి ఆ పాము కూడా చనిపోతుంది. పాము చనిపోయిన తర్వాత అన్నీ వేటగాడు, లేడీ, అడవి పంది, ఈ పాము అన్నీ చనిపోయి ఉంటాయి. పేరాశతోటి ఎక్కడ ఏం ఆహారం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండే ఆ జిత్తులమారి నక్క అటు పక్కగా వచ్చి ఈ 3-4 రకాల ప్రాణం లేని జీవులను చూసి, ఆహా, ఈరోజు ఎంత అదృష్టం నాది, చాలా బాగా ఉన్నవి, 1 కాదు 2 కాదు, నాకు 4 ప్రాణులు దొరికినవి ఈరోజు తినడానికి అని చెప్పి చాలా సంతోషపడి, ఆ సంతోషంలో అన్నీ చూసి ఈ ఆహారాన్ని నేను ఎన్ని రోజులు తింటాను, నాకు చాలా రోజుల వరకు ఆహారం ఇంకా బాధ లేదనుకొని ఒక తొందరపాటు పనితోటి అదేమి ఆలోచన చేస్తుందంటే, ఇవన్నీ ప్రాణులు కొన్ని రోజులు ఉంటాయి కనుక వాటిని తర్వాత తినవచ్చు నేను. ఇప్పుడు ఆ వేటగాడి తిందామని చూసినప్పుడు, వేటగాడి తినంత ఆలోచన చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ నక్క వేటగాడిని పక్కన పడి ఉన్న బాణాన్ని, విల్లును చూస్తుంది. చూసి ఆ విల్లుకు కట్టి ఉన్న నరం చూస్తుంది. నరం చూసి ఆ నరం చూడగానే ఈ నక్కకు నోరు ఊరుతుంది. నోరూరి అదేం చేస్తుందంటే, ఈరోజు మటుకు ఈ నరాన్ని తినేస్తాను, బాగా ఉప్పుగా బాగా ఉంటుంది ఆ నరము, ఈ నరంతో నేను తృప్తి పడతాను, తర్వాత ఆ మిగతా వాటిని తింటాను అనుకొని అనాలోచితంగా పోయి ఆ నరాన్ని కొరికేస్తుంది. కొరికేసేసరికి బాణము, విల్లు ఎక్కుపెట్టి పెట్టిండు కదా వేటగాడు, ఆ బాణం ఏమవుతుందంటే ఆ నరం కొరకగానే ఆ బాణం కాస్త నక్కకు గొంతులో కుచ్చుకుపోతుంది. గొంతులో కుచ్చుకుపోయి నక్క అక్కడికక్కడికే చనిపోతుంది. అది దురాశ దుఃఖాన్ని ఇచ్చేటని చెప్పి అది పేరాశపడి ఎక్కడేం దొరుకుతుందా అని ఎదురుచూపు తిరిగినానికి ఇన్ని దొరికేసరికి వాటిని జీర్ణించుకోలేక అది ఆ నరం కొరికి ప్రాణం పొడగొట్టుకుంది. అందుకని పేరాశ దుఃఖాన్ని ఇచ్చేటు అనేది దీనిలో నీతి. పేరాశ పనికిరాదు.